కట్టులే సూకేటట్టు గుద్దితే చూసుకోబో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. బాగున్నారా అందరూ? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోర్లు ఏడకి వచ్చింది ఈ రోజు. గోదావరి యాసలో ఓ ఎటకారం ఉంటుంది, ఆ ఎటకారంలో కూడా ఓ మమకారం ఉంటుంది. వీళ్ళ చమత్కారంలో ఒక సంస్కారం ఉంటుంది, వీళ్ళ పిలుపులో ఒక ప్రేమ ఉంటుంది. జీవితంలో అమ్మ ఎంత ముఖ్యమో అంబాజీ పేట కూడా అంతే. అక్కడ ఒక రవి, ఇక్కడ ఒక రవి. అక్కడ రవి శక్తి అద్భుతం, ఇక్కడ రవి మాట తీరు అమోఘం. అక్కడ రవి అందని వాడు, ఇక్కడ రవి అందరి వాడు. అక్కడ రవి వెలుతరిస్తాడు, వేడినిస్తాడు, పంటలు పండిస్తాడు. ఇక్కడ రవి ఆటలు ఆడిస్తాడు, గెలిపిస్తాడు, బహుమతులు ఇస్తాడు. అందుకే అక్కడ రవి అంటే అంత భక్తి, అందుకే ఇక్కడ రవి అన్నయ్య అంటే అంత ఇష్టం మాకు. మా రవి అన్నయ్య చిరకాలం మమ్మల్ని అందరినీ ఆటలు ఆడిస్తూ, గెలిపిస్తూ, నవ్విస్తూ, నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ ఆడవాళ్ళు మీకు జోహార్లు. అన్ని బాగున్నాయి కానీ మధ్యలో నన్ను అన్నయ్య అన్న చూడు. ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ మాలో ఉన్న ప్రతిభని బయటికి తీసి ఇంకా మమ్మల్ని వంటింటి కుందేళ్ళకి కాకుండా మాలో ఉన్న కాంపిటీషన్ ఇంక బయటికి తీసి చేస్తున్న ముందుకు మీకు, మీ టీం కి ముందుగా మీకు జోహార్లు. బాగున్నావా? మా అబ్బాయి లాగా ఉన్నావమ్మా నువ్వు. మా అబ్బాయివే కాబట్టి మా స్పెషల్ తీసుకుంటావని. అంబాజీపేట స్పెషల్ సున్నుండలు కాదు నాన్న, తిని చూడు. కోనసీమకు వచ్చి దీన్ని ఏమంటారండి మీ భాషలో? కొబ్బరి పువ్వు అంటామండి, కొబ్బరి పువ్వు అంటారా? కానీ అందరూ కొబ్బరి గుడ్డు అంటారు. మేము గుడ్డు చెయ్యం కాబట్టి కొబ్బరి పువ్వునే చెప్తాము. కొబ్బరి పువ్వు గుడ్డు ఇది నా ఫేవరెట్ అండి. హైదరాబాద్ లో వెతికి వెతికి మరీ కొనుక్కొని తింటా, కానీ ఇక్కడ కోనసీమలో మా అమ్మ చేతి నుంచి రావడం చాలా స్పెషల్. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెళ్ళేటప్పుడు పార్సల్ తీసుకెళ్తే పట్టుకెళ్ళి కనుక ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడే మాది, అది మాదే. అవునా? సూపర్ అయితే. అందులో ఎన్ని కావాలంటే అన్ని కొట్టేసి ఇస్తాం, తినేసి పట్టుకునే. సో గోదావరి ప్రకృతి అందాలు చూసాం. ఇప్పుడు గోదావరిలో అసలు సిసలైన న్యాచురల్ బ్యూటీస్ నా వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఆంటీస్ చూసాడు, ఇప్పుడు యంగ్స్టర్స్ ని చూస్తున్నారు మీరు. తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చదు పోతది. అది అమ్మా మీ పేరు? సూర్యుడు ఇస్తాడు కాంతి, ఈ అంబాజీపేటకి వెలుగునిచ్చేది శ్రవంతి. ఏం చేస్తుంటారు శ్రవంతి గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్ని ఏళ్ళకి అట్లా? 15 years. 15 years గా హ్యాపీ లైఫా? ఎస్. మేడం మీ పేరు? ఆకాశానికి చందమామ, ఈ అంబాజీపేటకి అందమైన బామ ఈ స్వప్న. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజా? మీకు చుట్టబుక్కులు ఉన్నాయి? అదే నా అదృష్టం. అది చూసి అరేంజ్ మ్యారేజ్ అయినాక లవ్ చేస్తాడు మీ ఆయన? మాది చిన్నప్పుడులో. వామర్దలా? తూనీగా తూనీగా. ఓ తూనిగా తూనిగా. ఎలా మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ ఎందుకు అయింది? అరేంజ్ మ్యారేజ్ అయ్యాక ఓకే మేము వన్స్ అపాన్ ఏ టైం కలిసాము, అప్పుడు నాకు ఒక లాలీపాప్ కొనిచ్చారు అని చెప్పి తెలిసింది. లాలీపాప్ గురించి పడేసిండా నిన్ను? ఒక లాలీపాప్ కి పడ్డావా నువ్వు? లాలీపాప్ కి. అందుకే తర్వాత వెండి లాలీపాప్ చేయించుకున్నా. వెండి లాలీపాప్ ఏం చేసుకోవడానికి వెండి లాలీపాప్? ఎప్పుడైనా దెబ్బలాడినప్పుడు ఇదిగో లాలీపాప్ ఇచ్చావా? లాలీపాప్ ఇచ్చావు, నువ్వే వచ్చావు నా దగ్గరికి. వెరీ గుడ్. నాకు ఇష్టమైన నటి మహానటి సావిత్రి. నా పేరు మీ ముందుకు వచ్చింది గాయత్రి. సావిత్రి గారి పేరు గుర్తుపెట్టుకున్నావు కానీ నీ పేరు మర్చిపోయావా తల్లి? సావిత్రి గారిలో మ్యాజిక్ అది.
ఏం చేస్తున్నాడు అన్న? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎందుకట్లా సిగ్గుపడుకుంటూ భయపడుకుంటూ చెప్తున్నావు? లేదు, హౌస్ వైఫ్. అదేనా నా హౌస్ వైఫ్ చెప్పడం కూడా లేదండి, హౌస్ వైఫ్ ఏదో బాధలో చెప్తున్నావు. హౌస్ వైఫ్ అనేది నీకు ఇష్టం లేదు కదా? న్యూలీ మ్యారీడ్ అండి, రీసెంట్లీ 3 years అయింది. రీసెంట్ గా 3 years 3 years రీసెంట్. హలో, భూమి పుట్టినప్పుడు అయింది నీ పెళ్లి. 3 సంవత్సరాలు అయింది పాపం. 3 సంవత్సరాలు నేను ఎంత ఏడిచిండో నీకేం తెలుసు? ఏం ఏడవలా. నువ్వే ఎడుతున్నావా? అస్సలు. బట్ వై హౌస్ వైఫ్? అంటే తనది బిజినెస్. ఓకే, బిజినెస్ లో హెల్ప్ చేస్తున్నారు దగ్గరుండి. వెరీ గుడ్. ఏం పేరు మీ ఆయన పేరు? నాగేంద్ర. నాగేంద్ర అండ్ గాయత్రి. వెరీ గుడ్. ఆయన వాట్స్ యువర్ నేమ్? కళ్ళకి కాజల్ అందం, ఈ షోకి మృదుల అందం. నా పేరు మృదుల. హాయ్ మృదుల. వాట్ యు డూయింగ్ మృదుల? ఫిజియోథెరపీ ఫైనల్ ఇయర్. మీ ఇద్దరిలో ఒకరు టీచర్ అవుతారు, ఒకరు స్టూడెంట్ అవుతారు. కానీ టీచర్ కి మాటలు రావు, టీచర్ కి యాక్షన్స్ కూడా రావు. టీచర్ కి వచ్చింది ఒకటే, బొమ్మ దించడం. డ్రాయింగ్ టీచర్. బొమ్మ డ్రాయింగ్ టీచర్ బొమ్మ దించుతుంది, అవతల వాళ్ళ ఆ బొమ్మ ఏందో అని చెప్పాలి, అంతే. సింపుల్. మీతో స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ టేక్ ఎ పొజిషన్. సో నేను మీకు ఇచ్చేది ఫస్ట్ ఒక సినిమా పేరు. సన్ ఆఫ్ సత్యమూర్తి. సన్. సూర్యుడు. స్టార్. చంద్రుడు. ఆకాశం. ఆకాశం అంతా. అమ్మా నీకు ఫిట్స్ సార్ దించుతున్నావా? నాకు అర్థం కావట్లేదు. పైనది ఏంది? ఆకాశం. అది వచ్చింది కదా. ఇప్పుడు ఈ సినిమాలో ఫస్ట్ పదం నీకు వచ్చింది, రెండో పదం రావాలి. దించుతున్నాను. నీకు ఇంకో క్లూ ఇస్తున్నా. గల్లీ. గల్లీ గల్లీలు ఏమంటారు? సందు. వీధి. వీధి. ఆకాశం వీధి. ఆకాశం వీధి అని అన్నారు. రాంగ్ ఆన్సర్. అది ఆకాశ వీధుల్లో. ఇది రైట్ ఆన్సర్. కానీ ఈవిడ ఇంత అద్భుతంగా దించినందుకు ఆ పాయింట్ ఇస్తున్నా. ఫర్ ది ఫస్ట్ టైం ఆడవాళ్ళు మీకు జోరులో ఎవడో ఇంత బోర్డ్ ని వాడాడు. మొత్తం వేసారు, ఏదో ట్రై చేశారు కాబట్టి పాయింట్ ఇస్తున్నా. వెరీ గుడ్. నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఒక పాట. ఏమిటిది ఇలా ఉంది? కుర్చీ. అది కుర్చీనా? అవో నువ్వు సిగ్నల్ ఇచ్చినవంటే అవుట్. టేబుల్ కిందకెళ్ళి ఏంది ఏమొచ్చినాయి రౌండ్ గా పెద్ద ట్యూబ్లు? 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా? కాదు. షూ. జీన్స్. టైమ్ అప్. ఇప్పుడు చెప్పండి ఏ పాట అనుకుంటున్నారా బొమ్మను చూసి? ముందుకు రండి. మీ పేరు? నేను రోజు చేస్తాను పూజ. నా పేరు రోజా. చేద్దాం, పూజ చేద్దాం. ఇప్పుడైతే పాట చెప్పు. మనసు లాగెత్తుంది రో. రైట్ ఆన్సర్. ఇద్దరు ఆడారు, ఒకటే పాయింట్ వచ్చింది. మీకు 2 పాయింట్లు వస్తే మీరు గెలిచిపోతారు. 1 పాయింట్ వచ్చింది అనుకోండి, అప్పుడు టాస్ వేయాల్సి వస్తుంది. 2 పాయింట్లు గెలిచేలాగా చూడండి. వచ్చేయండి. ఫస్ట్ ఎవరు? నేను కూడా మీకు ఇచ్చేది ఫస్ట్ ఒక సినిమా పేరు. బాణం. రామబాణం. బాణం. రామబాణం. గోవింద. సీతారామ కళ్యాణం. సీత ఉందా? 5 4. సీతారాముడు. సీతా కళ్యాణం. లాస్ట్ కి రాజు అని ఉంటది. రాజు. సీతారామరాజు. రైట్ ఆన్సర్. ఈసారి మాత్రం హెల్ప్ చేయాలి. లాస్ట్ పాయింట్. కంగ్రాచులేషన్. 1 పాయింట్ వచ్చింది. మీరు ఇటు వచ్చేయండి. నేను మీకు ఇచ్చేది ఒక పాట.
ఏడుకొండలవాడ వెంకటరమణ. ఇగో ఇందులో హీరో నడుము. అది నడుమ అనుకుంటుంది. కింద యజ్ఞం చేసేది ఒక చిన్న ఇది పెట్టేస్తే యజ్ఞం వాన ఇంద్ర సినిమాని గుర్తొస్తుంది. అప్పుడు చెప్పు పాట. గల్లు గల్లు మని నువ్వేమో ఆ ముఖము ఆ కాలు దించి దాని గజ్జలు చెప్తున్నావు గల్లు గల్లు అని. ఆ లాస్ట్ ఆ బొమ్మ ఏంది లాస్ట్ కి రాఖీ కట్టినవాడా గజ్జి. సో ఇప్పుడు మీకు 1 పాయింట్ మీకు 1 పాయింట్ డ్రా అయింది. డ్రా అయినప్పుడు మనం హెడ్స్ ఆర్ టైల్స్. టైల్స్ అండ్ హెడ్స్. ఆల్ ది బెస్ట్. Congratulations, winners get 2,500 rupees. కుర్చీని మార్చబెట్టి నేను ఒక పాట ప్లే చేస్తా. ఆ పాట తగ్గట్టు డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో బాగా ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో వాళ్ళని లోపలికి పిలిచేస్తాయి గేమ్ ఆడడానికి. శ్రీలీల గారు నా ఫోకస్ అంతా నీ మీదే ఉంది. మ్యూజిక్ ఏరా. నువ్వు వస్తావని నేను ఓరబ్బయ్యా సిల్కు చీర కట్టుకుంటిని, ముల్ల పూలు పెట్టుకుంటిని. నువ్వు రాలేదని నేను ఓరబ్బయ్యా సిరోనేమో సింపుకుంటిని. మేడం మీ పేరు? అపర్ణ. అపర్ణ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మంచి ఉద్యోగం. సృజన. సృజన హౌస్ వైఫ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. శ్రీలీల గారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అయినో కాదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పేరే హౌస్ వైఫ్ కాదు, ప్రియాంక. పేరెందుకు? మీరు శ్రీలీలను ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాను. ఒప్పేసుకున్నారా? అలానే ఉన్నారండి బాబు. నా పేరు మాధవి, హౌస్ వైఫ్. మాధవి గారు హౌస్ వైఫ్. నా పేరు మాలతి, హౌస్ వైఫ్. మాలతి గారు మీ పేరు కూడా మార్చిద్దామండి. సాయి పల్లవి అని పెడతాం. ఇప్పుడు ఎదురుగా రింగ్స్ పెట్టాం. ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రింగ్. రింగ్ లోపలికి 2 కాళ్ళతోని ఇలా దూకితే అది లోన, అలా దూకితే బయట. ఇలా వచ్చారనుకోండి మీరు బయటకు వెళ్ళండి అని అంటాను. 2 కాళ్ళతోనే జంప్ చేయాలి. లోన బయట. సిట్ అంటాను, సిట్. స్టాండ్ అంటాను, స్టాండ్. హాఫ్ సిట్ అంటాను, హాఫ్ సిట్. జంప్ అంటాను, జంప్. రౌండ్ అంటాను, ఉన్న చోటే రౌండ్ గా 5 టైమ్స్ తిరిగాను. ఈ కమాండ్స్ అన్ని ఇస్తుంటాను లోన. దీంతో పాటు నేను కొన్ని యానిమల్ కమాండ్స్ ఇస్తాను. స్నేక్ 2 చేతులు పైకి లేపి ఆ బంగారం బయటిది. అమ్మా స్నేక్. స్నేక్ ఎట్టవుతుంది? పర్ఫెక్ట్ వస్తుందిరా మేడం. మీరు ఇంట్లో మీ ఆయన ఏమని అంటే అనండి ఎంత పర్ఫెక్ట్ వస్తుంది అనండి. ఒక్కసారి చూడండి నలుగురు. సౌండ్ రాదు, ఇది వస్తుంది. ఓకేనా? ఏనుగు అంట, కొంచెం వంగేసి అది. ఇంకా కోతి అంట. గేమ్ స్టార్ట్స్ నౌ. బయట, లోన, సిట్, హాఫ్ సిట్, స్టాండ్, జంప్, స్నేక్, ఏనుగు. అక్షంతలు కాదు వేసేది, ఇట్లా లేపు. డాగ్, స్నేక్, డాగ్, స్నేక్, హాఫ్ సిట్, డాగ్, హాఫ్ సిట్ లోనే డాగ్, డాగ్, స్నేక్, హాఫ్ సిట్ లోనే మొత్తం హాఫ్ సిట్, డాగ్, స్నేక్, హాఫ్ సిట్. ఆపరేషన్ అయిందా? అయితే వద్దు, నిల్చోండి. అయితే మీ ప్లేస్ లో అయితే మీరు చాలా ఉన్నాయి. దూకడం పర్వాలేదా? ఎంత గొప్ప మనసు. ఆపరేషన్ అయినా మీరు అవతల వాళ్ళని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు అనమాట. షోరా? బయట, లోన, బయట. దేవుడు ఉన్నాడు మేడం. దేవుడు ఆలోచించాడు, అమ్మో నా బిడ్డని ఇంత కష్టపెడుతున్నాను, మొన్ననే ఆపరేషన్ చేయించుకుంది. మాధవి గారు, వంట ఏం మీరు బాగా చేస్తారు? అన్ని రకాలు చేస్తాను. అన్ని రకాలు. ఎప్పుడన్నా టమాటా పచ్చడి చేశారా? టమాటా పచ్చడి చేసే ప్రొసీజర్ తెలుసు కదా మీకు? తెలుసా? ఆ ప్రొసీజర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక పాట రూపంలో పాడి చెప్పండి.
రెడీ? పాట రూపంలో రెడీ. కమాన్, అంబాజీపేట టాలెంట్ మీరు ఏదో బయట పెట్టాలి. టమాటాలు కోసి ముక్కలు ఎండలో పెట్టి ఆ ముక్కలు ఎండాక చింతపండు గుజ్జు తీసి. పాట అన్నా నేను, ఏదేదో పద్యం భజన వాడుతున్నాను. పాట టమాటాలు కోసి 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 రెడీ. ఎండలో పెట్టి 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 పాడ కమన్. బాగా వస్తుంది. లేకపోతే గాయత్రి వాడుతున్నాను కొంచెం. గాయత్రి డ్రా. గాయత్రి ఇప్పుడు చూడండి టమాటా పచ్చడి ఎంత అద్భుతంగా ఉంటుందో. మైక్ తీసుకురా. కమన్ గాయత్రి. 3, 2, 1 గో. టమాటా పళ్ళు కోసి 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 ఎండలో పెట్టి 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 చింతపండు గుజ్జు తీసి 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 కారం కలిపి 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 తాలింపు పెట్టి 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 పెట్టి. వెరీ గుడ్, సూపర్ మాధవి గారు. 500 రూపీస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి. నలుగురు అయ్యారు. ఇప్పుడు కొంచెం చాలా స్ట్రిక్ట్ గా, చాలా ఫాస్ట్ గా ఉంటది. ఎవరు మెల్లగా చేసినా వాళ్ళు అవుట్. ఓకే రెడీ? లోనా బయట, బయట లోనా, సిట్, స్టాండ్, జంప్, రౌండ్ 3 times. 1, 2, 3 బయట, లోనా, బయట, లోనా, స్నేక్, 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 స్నేక్. అమ్మా స్నేక్, డాగ్, ఎలిఫెంట్, కోతి. బాబా నానా, ఏంటన్నా న్యాచురల్ గా వస్తుంది అది. హౌ కోతి, కోతి. బయట, లోనా, బయట, లోనా, బయట, బయట, లోనా. లాస్ట్ కి లోనా అన్నా. ఈమెకే చెవులు చక్కగా పనిచేస్తున్నాయి. మీ ముగ్గురికి ఏమయ్యా? కాబట్టి రౌండ్ విన్నర్ శ్రీలీల గారు. 1200 రూపీస్. కంగ్రాచులేషన్. ఇప్పుడు 1200 మీకు వచ్చింది విన్నర్ కాబట్టి. 1800 and 700 ఇంకా మీ ముగ్గురులో ఎవరికి 1000, ఎవరికి 800, ఎవరికి 700 డిసైడ్ చేస్తాం. మీరు బయటకు వచ్చేయండి. ఈ రింగులు తీసి బుడగలు కట్టండి రా. సెకండ్ పొజిషన్, ఆమె ఫస్ట్ పొజిషన్ ఆల్రెడీ శ్రీలీల గెలిచిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ పొజిషన్ కోసం బుడగ ఎవరికైతే లాస్ట్ వరకు బుడగ అలానే ఉంటుందో కాళ్ళకి, వాళ్ళు గెలుస్తారు. 3, 2, 1 గో. కోతి, కోతి. చిన్నపిల్లని చేశాడు సార్. నువ్వేం చేసినావు మరి స్టార్టింగ్ నుంచి? పాప ఒక్క వెనకాలే పడ్డావు నువ్వు. కాబట్టి మేడం రండి. లాస్ట్ ప్రైజ్ 700 రూపీస్. కంగ్రాచులేషన్స్. 800 రూపీస్ టు వన్ అండ్ ఓన్లీ కోతి, క్యూట్ కోతి. అండ్ విన్నర్ గెట్స్ 1000 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ అంబాజీపేటలో ఎవరికి అవకాశం కావాలి? ఎవరు పరిగెత్తగలుగుతారు? కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు లేని వాళ్ళు చెయ్యొద్దండి. పరిగెట్టాలి, గేమ్ ని గెలిపించడానికి దూకాలి. అరే మంచి మ్యూజిక్ వేసుకోరా. ఏమేంటంటే బైనాక్యులర్స్ పెట్టారు మీకు, అంటే చాలా దూరం దగ్గర కనబడతాయి, దగ్గరవి చాలా దూరంగా కనబడతాయి. ఓకే, బాగున్నారండి బాబు. ఇప్పుడు ఇక్కడ బాల్స్ ఉన్నాయి. మీరు రింగ్ లో నిల్చొని ఈ బాల్ ని 50 లేస్తే 50 పాయింట్లు, 100 లేస్తే 100 పాయింట్లు. ఏ ముగ్గురు అయితే ఎంత స్కోర్ చేస్తారో కౌంట్ చేస్తాం. ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్. ఓకే, టేక్ ఏ పొజిషన్. వచ్చిన వాళ్ళకి 2 ఛాన్సులు.
आपण का स्टाईल क्या है मालूम की राग पोरुस्ते साइट मार खतरनाक बीट वस्ते स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा 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 मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा 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 मार అట్లా కాదు కూర్చో మంచిగా మంచిగా అది అది చూడ डीजे डबल स्मार्ट बाकी गिरगिरी అవదిగా మీరు ఉట్టి 50 వేస్తే చాలు ఎన్ని వేస్తారో మీ ఇష్టం వచ్చేయండి Your time starts now. ఆల్మోస్ట్ 100లో అలా పడేసి అలా వచ్చిందండి కానీ ఆ 100 పడకపోతే ఏంది ఈ 100 స్కోర్ మీదేగా రౌండ్ విన్నర్ ₹3,000 టు ది విన్నర్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు